ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది వీటి అధ్యయనం కోసము. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు రాయడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యం. ఈరోజు మనము ఏ మందు మొక్కలు మన సైకోసిస్ అంటే మెంటల్ బిహేవియర్, లేకపోతే పిచ్చి, లేకపోతే మ్యానియా అంటారు, దాన్నే హిస్టీరియా అని కూడా అంటారు. ఈ వ్యాధిని ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. పిచ్ అన్నా, సైకోసిస్ అన్నా, మెంటల్ బిహేవియర్ అన్నా, తర్వాత మ్యానియా అన్నా కూడా ఒకటే. వీటిని నివారించేదానికి, ఈ జబ్బును నివారించేదానికి ఏ మందు మొక్కలు వాడతారు, ఏమేమి వాడతారు చూద్దాం. అసలు మ్యానియా, పిచ్చి, మెంటల్ బిహేవియర్ ఎందుకు వస్తుంది? ఇవంతా కూడా బాడీలో అంటే బ్రెయిన్లో చేంజెస్ వల్ల మెయిన్గా ఈ మెంటల్ బిహేవియర్ వస్తుంది. ఎక్కువ డిప్రెషన్ కాగినప్పుడు, ఎక్కువగా మెంటల్ ఆలోచించినప్పుడు, భావోద్రేకానికి గురి అయినప్పుడు, బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినప్పుడు ఈ విధమైన చేంజెస్ అంటే మ్యానియా కానీ, మెంటల్ బిహేవియర్ కానీ, పిచ్చి కానీ, సైకోసిస్ కానీ వస్తుందన్నమాట. ఇవన్నీ నివారించడానికి ఇప్పుడు మనకు మంచి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో. నెంబర్ 1 దీన్నే మయూరిసికా అంటారు. అంటే దీని యొక్క ఫ్లవరు నెమలి పింఛం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. దీన్ని మయూరిసికా అంటారు. యాక్టినాప్టెరిస్ రేడియేటా అంటారు. దీన్నే మయూరిసికా అంటారు. దీని యొక్క మొత్తం సమూలాన్ని తీసుకోవాలి. అలాగే దీన్ని రామబాణాన్ని తీసుకోవాలి. ఈ రామబాణం మొత్తం మొక్కని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకు రాముని యొక్క బాణం చూడండి, రామబాణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకని దీన్ని రామబాణం అంటారు. దీన్ని మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే సరస్వతి ఆకు, సెంటెల్లా ఏసియాటికా, ఈ మొక్క మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే నీరు సాంబ్రాణి ఆకు, బకోపా మొనరే అంటారు. ఈ మొక్క మొత్తాన్ని, స్క్రాపులారియాస్ అనే కుటుంబానికి చెందింది. ఈ మొక్క మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే ఇది శంకుపుష్పి, క్లైటోరియా టర్నేషియా ఫ్యాబేసి అనే కుటుంబానికి చెందింది. ఈ మొక్క మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే మాలకంకిణి, దీన్ని చిలాస్టస్ పాలిక్యులేటస్ అంటారు. మాలకంకిణి, దీన్ని కూడా మొత్తాన్ని తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? మాలకంకిణి పత్రాలను తీసుకోవాలి, తర్వాత శంకుపుష్పి పత్రాలను తీసుకోవాలి, తర్వాత నీరు సాంబ్రాణాకి మొత్తాన్ని తీసుకోవాలి, సరస్వతి ఆకు మొత్తాన్ని తీసుకోవాలి, తర్వాత మయూరిసిక మొత్తాన్ని తీసుకోవాలి, తర్వాత రామబాణం మొత్తాన్ని తీసుకోవాలి. మొత్తాన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే సమపాళ్ళల్లో తీసుకొని ఎండబెట్టి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇదే అన్నమాట. ఈ పౌడర్ను రోజు 1 స్పూన్ పౌడర్ 1 గ్లాసు నీళ్ళల్లో కానీ, వేడి పాలల్లో కానీ వేసుకొని నైట్ పడుకునే ముందు రోజుకు ఒకసారి తీసుకోవాలి. అలా తీసుకుంటే సరిగా, కొంతమంది పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. 24 hours బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు. కొంతమంది చూస్తూ ఉంటాం మనం బజార్లో, బట్టలు లేకుండా దిగంబరంగా పోతూ ఉంటారు, గడ్డం పెంచేసి ఉంటారు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బట్టలు ఇంపేసి ఎందుకు బజార్లో పోతారు, వాళ్ళకి తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు, పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, తర్వాత మూర్ఛ వ్యాధి ఉండేవాళ్ళు, పిట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా దీన్ని కానీ వాడినారంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీన్నే హిస్టీరియా డిసీజెస్ కూడా అంటారు. ఇదే అన్నమాట పిచ్చి లేదా సైకోసిస్, మ్యానియా లేక హిస్టీరియా అన్నా కూడా ఒకటే. ఇవి అన్నమాట దీని యొక్క సిమ్టమ్స్. ఇది వాడుకుంటే ఆ విధంగా మెంటల్ బిహేవియర్ ఉన్నా, పిచ్ ఉన్నా, మ్యానియా ఉన్నా, హిస్టీరియా ఉన్నా, సైకోసిస్ మనం మామూలుగా ఉపయోగిస్తూ ఉంటాం. పోరా సైకో అంటాము. సైకో అంటే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు అనమాట. దాన్ని సైకో అంటారనమాట. ఆ విధమైనటువంటి అలాంటి జబ్బులున్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అన్నమాట. ఈ విధంగా ఇది రోజు 1 స్పూన్ పౌడర్ 1 గ్లాసు వేడి వాటర్లో కానీ పాలల్లో వేసుకొని రాత్రి పడుకునే ముందు రోజుకి ఒకసారి చేసుకోవాలి. ఈ మొక్కలన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. మీరే పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు
తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతి కానీ ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.